ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము ధ్యానించుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్క పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనను విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగున చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చేసిరి. ప్రియదేవునికి బిడ్డలారా, బేతనియాలో జరుగుతున్న ఒక అద్భుత సంఘటన. బేతనియా, యెరూషలేము ఇవన్నీ చాలా చాలా సమీపంలో ఉన్నటువంటి పట్టణాలు. బేతనియా ఊరు యెరూషలేముకి చాలా దగ్గరలో ఉంది. యెరూషలేములో ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సదుకయ్యులు వీళ్ళందరూ ఉంటున్నారు. వీరందరి వాదం ఏమిటంటే యేసు ప్రభు చంపేయాలి, యేసు ప్రభును హతమార్చాలి. వారు వెతుకుతున్నారు యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడా అని. యేసు ప్రభు ఎఫ్రాయిము అనేటటువంటి ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో ఆయన కొంతకాలం ఉండి, కొన్ని రోజులు ఉండి, పస్క పండగకి ఆయన ఒక 6 రోజులు ముందే మరలా ఆయన బేతనియా అనే గ్రామానికి వచ్చాడు. ఆ ఊరిలో లాజరు, మరియా, మార్త ఆయనకి ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చే ఇల్లు అది. అభిమానించి ప్రేమించే బిడ్డలు అక్కడ ఉన్నారు. ఇటీవలన యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చి లాజరును కూడా లేపినట్లుగా 11వ అధ్యాయములో మనము చూచాం. అయితే ఈ పస్క పండుగకి ముందు యేసు ప్రభు ఎప్పుడైతే మరలా ఆయన బేతనియాకు వచ్చారో 6 దినాలకి ముందు వచ్చేసరికి ఆయన లాజరు గృహంలో ప్రవేశించి తన శిష్యులు లాజరు గృహంలో ఉన్నప్పుడు మార్త అనేకమైనటువంటి ఆహార పదార్థాలతో ఆమె భోజనాలు సిద్ధపరిచి వారందరికీ వడ్డించి ఉపచారము చేయటం ప్రారంభించింది. ఆ సమయంలో లాజరు కూడా యేసు ప్రభుతో కూర్చొని భోజనము చేయిస్తున్నట్లుగా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చనిపోయి తిరిగి లేచిన లాజరు యేసు ప్రభుతో కూర్చొని భోజనం చేసినప్పుడు అమంతంగా తన హృదయము ఆనందంతో నిండిపోయి తన సహోదరును బ్రతికించిన యేసు ప్రభును తన ఇంట్లో భోజనం చేయడం చూసిన మరియా మనస్సు లాంటి సంతోషంతో నిండిపోయి తన పెట్టిలో ఉన్నటువంటి అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి పట్టుకొని వచ్చి యేసు ప్రభువారి యొక్క పాదములకు పోసి తన తల్ల వెండ్రుకలతో ఆ పాదాలను తుడిచి అత్తరు
మరి యేసుప్రభు వారికి అలా అభిషేకించినప్పుడు లేక పూసినప్పుడు అది అచ్చ జటామాంసి కాబట్టి అద్భుతమైనటువంటి వాసనతో, అత్తరు వాసనతో ఆ ఇల్లంతా కూడాను మరి విపరీతంగా సువాసనతో నిండిపోయింది. అప్పుడు ఇస్కరియోతు యూదా అని శిష్యుడు అక్కడే ఉన్నాడు. భోజనములో కూర్చున్నటువంటి ఆ వ్యక్తికి ఏమనిపించిందో ఆయన అంటున్నాడు, ఎందుకమ్మా నూనె అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం? ఆ అత్తరు 300 దినారములకు అమ్మి, అంటే ప్రస్తుతపు దీంట్లో అయితే 150 రూపాయలు, అంటే ఆ రోజుల్లో ఒక ₹1 సుమారుగా 1000 రూపాయల కంటే ఎక్కువగా ఉండేది. ఇప్పుడైతే అది చాలా కాస్ట్లో ఉంది. ఆ రోజుల్లోనే ఆ అత్తరు తెచ్చిన అత్తరు 300 దేనారములు అంటే అది ఎంత విలువైనదో ఊహించవచ్చు. ఆయన అంటున్నాడు, ఆ 300 దేనారములు బీదలకు ఇచ్చుంటే కనీసం వారు తిని ఉండేవారు కదా అని ఏదో బీద వాళ్ళ మీద ఆయన కటాక్షం చేసినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాక్యం తన గురించి ఏం చెప్తుందంటే, వాడు బీదలను కటాక్షించినందుకు, శ్రద్ధ కలిగినందుకు ఆయన మాట చెప్పలేదు. వాడొక దొంగ. తన దగ్గర డబ్బు సంచి ఉన్నది, అందులో ఆయన వేస్తూ ఆ డబ్బులన్నీ కూడా ఆయన దొంగిలించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అత్తరు కూడాను అమ్మితే తన సంచిలో వేస్తే ఆయన అది కాజేద్దామనే భావనతో ఆ పదజ్వాలలు ఆయన వాడాడు. అయితే యేసుప్రభువారు వెంటనే అంటున్నాడు, ఆమెను ఏమనొద్దు, ఆమె నన్ను పాతి పెట్టే దినానికి ఆ అత్తరు ఉంచనివ్వండి. ఎందుకంటే యేసుకి తెలుసు ఇంకొక 6 రోజుల్లో ఆయన చనిపోబోతున్నాడు. ఆ చనిపోయినప్పుడు సమాధిలో మరి ప్రతిష్ఠించినప్పుడు అత్తరును వారు పూయాలని చెప్పి అది ఉంచాలని. ప్రియ సహోదరి సహోదరుడా, దీంట్లో ఒక ఆంతర్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు సంఘానికి వచ్చి దేవుని మీద ప్రేమతో ఎవరైనా ఏదైనా అర్పిస్తే ఉడుకుపోతూ తనము కలిగిన కొంతమంది ఇస్కరియోతు యూదాకు సంబంధించిన వారు ఆ డబ్బులని పాస్టర్ గారికి ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఆ డబ్బులన్నీ సంఘానికి ఎందుకు అప్పగించారు, అది ఉంచి మనం ఏదో చేస్తుంటే బాగుండేది కదా, అది ఇస్కరియోతు యూదాకు బుద్ధి. సంఘంలో కనుక ఎవరైనా ఇలాంటి పనికిమాలిన ఆలోచన కలిగి ఉంటే మానుకోనండి. ఎందుకంటే దేవునికి అర్పించే వ్యక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు ఏది అర్పిస్తారు. మధ్యన మనం ఎవరమండి? అది ఎందుకు అర్పిస్తున్నారు, అంతే ఎందుకు అర్పిస్తున్నారు, అది ఎందుకు ఇచ్చేస్తున్నారు అని చెప్పే ప్రతి వ్యక్తి ఇస్కరియోతు యూదాకు సంబంధించిన ఆ బ్యాచ్. దయతో అలాంటి మాట పలికేవారు ఎవరైనా సంఘంలో ఉంటే మానుకోనండి. ఎందుకంటే అలాగే గనక మాట్లాడితే ఇస్కరియోతుకు పడిన గతి వారికి కూడా పడుతుంది. ఇస్కరియోతు యూదా దేవుని యొక్క సన్నిధిలో కొట్టివేయబడిన వాడు. శిష్య వర్గం నుంచి ఆయన కొట్టివేయబడ్డాడు. పొట్ట పగిలి ఆయన ఉరి తీసుకుని చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసి చచ్చిపోయినంత స్థితికి విరక్తి అయిపోయాడు. ఈరోజు హ్యాపీగా తిరగవచ్చు, కానీ ఏ రోజు ఆ ఆత్మహత్య చేసుకునే మనస్సు, ఆ దురాత్మ మీలో వారిలో ప్రవేశిస్తుందో చెప్పలేం మనం. కనుక దేవుని విషయంలో ఎవ్వరూ ఆటంకాలు చేయకూడదు. ఎవరికి తోచింది వారు చేయనివ్వండి, ఎవరి సామర్థ్యం కొలది ఇవ్వనివ్వండి. దేవుని ప్రేమించే విషయంలో ఎవరు వారికి మనము అడ్డు చెప్పవలసిన అవసరమైతే లేదు. ఇక మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నారు, నన్ను పాతి పెట్టే దినానికి ఆ అత్తరు ఆమెకు ఉంచనివ్వండి. ప్రభు అంటున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఎప్పుడైనా మీరు వారికి తిండి పెట్టవచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, సేవ చేయవచ్చు. కానీ నేను మీతో
పిల్లలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. వారికి ఎప్పుడైనా మీరు సహాయం చేయొచ్చు. కానీ నేను మీతో ఉండను. నేను చనిపోబోతున్నాను, లేక మీ కొరకు ప్రాణాన్ని ఇవ్వబోతున్నానని ఆయన వారికి తెలియచేస్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, యూదులలో సామాన్య జనులు చాలామంది అక్కడికి వచ్చి ఉంటారు. వారు యేసును చూడ్డానికి వచ్చారు. యేసును చూడ్డానికి కాదు సుమా, చాలామంది మృతులలో నుండి యేసు ప్రభువారు లాజరును లేపి ఉన్నాడు కదా, చచ్చినటువంటి లాజరు 4 రోజులు కుళ్ళిపోయిన శవము లేచాడట, ఎలా ఉంటాడో చూద్దాం, ఆయన పరిస్థితి ఏమిటో చూద్దామని ఒకవైపు యేసును చూడ్డానికి, మరొక వైపు చనిపోయిన లాజరును చూడ్డానికని అశేష జనసమూహం అక్కడ సమకూడి ఉన్నారు. అయితే అతనిని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరే. ఎంతమంది అయితే పరిచయులతో, ఎంతమంది అయితే ప్రధాన యాజకుల గుంపులో ఉంటిరో వారేమన్నారంటే, మీరు ఆయన చంపాలనుకుంటున్నారే కానీ ఆయన ఎంత గొప్పవాడు, చనిపోయిన లాజరును లేపి ఉన్నాడు, మా బంధువే కదా ఆయన, మా చుట్టమే కదా ఆయన, మా సహోదరుడే కదా ఆయన అని చెప్పి వారిని విడిచిపెట్టి యేసును వెంబడించడం మొదలుపెట్టి ఉన్నారు. అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నారు. అయితే యేసు ప్రభునందు వారు విశ్వాసం ఉంచడం చూసిన ప్రధాన యాజకులు ఈసారి వారి యొక్క ప్లాన్ ఏమంటున్నారంటే, ఒక యేసునే కాదు, లాజరును కూడా చంపేయాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిని చూడడానికి వచ్చిన వారు యేసు ప్రభు లేపిన లాజరును బట్టి కూడా యేసుని నమ్మేస్తున్నారు. కనుక ఈయన ఉండకూడదు. ఎస్, నా ప్రియ సోదరి, నా సహోదరుడు, ఈరోజు ప్రభువును మీరు నమ్ముకొని మీ గ్రామంలో, మీ ప్రాంతంలో, మీ కుటుంబంలో మీరు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నప్పుడు యేసును విసర్జిస్తున్నారు, మిమ్మును కూడా చంపేయాలి, మిమ్మును కూడా విసర్జించాలి. నువ్వు మా బంధువు కాదు, మా చుట్టము కాదు, నువ్వు మా మనిషివి కావు, అందులో దిగిపోయావు అని నిన్ను కూడా నిలదీసి ఇబ్బంది పెట్టే అనేక మంది లేకపోలేదు. అయితే విశ్వాసం ఉంచుదాం. యేసు ప్రభువారు ఆయన ఒక్క మాట అన్నారు, నేను పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును అని. నా సోదరి, నా సహోదరుడా, నిత్యుడైన యేసు ప్రభునందు విశ్వాసముంచిన మనము ఈ లోకములో మనకున్న ఆయుస్సు క్షణికంగా ఉండొచ్చు. కానీ లోకంలో మనం చనిపోయినా సరే దేవుని రాజ్యములో శాశ్వత కాలం ఉండడానికి లేపబడతాం. ప్రభు రాజ్యంలో మనం చేరుతాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రభు మీ అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీ పట్ల విశ్వాసము కలిగి, మీ అందు ప్రభు నిరీక్షణ కలిగి, మా కొరకు మరణించి తిరిగి లేచి మీలో నిత్యత్వంలో మమ్మల్ని నిలబెట్టిన మా ప్రభు అయిన యేసునందు మా పరిపూర్ణ విశ్వాసము కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయంతరంగానికి, ప్రతి కుటుంబానికి దీవెన ఇచ్చి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.